లేమెన్స్ ఎవెంజలికల్ ఫెలోషిప్ విశ్వాసమే విజయము అనుదిన ధ్యానములు అక్టోబర్ 31. క్రీస్తు యొక్క నీతి. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మువ్వు వేయుదురు. లెబానోను మీది దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు. కీర్తనల గ్రంథము 92వ అధ్యాయము 12వ వచనము. నీ నీతి దేవునిదై ఉండవలెను. శిలువ సూత్రాలను పాటించకపోవుట వలన అనేకుల నీతి వారి పిల్లలకు అందింపబడుటలేదు. ఇతర మతాలలో పాపుల కొరకు మరణించిన వారు ఎవరైనా ఉన్నారా? ఎవ్వరూ లేరు. అది చిన్న కాలువ దగ్గరకు వెళ్ళి కాళ్ళు కడుగుకొనుట మాత్రమే. మురికి ఇంకా ఎక్కువగా కాళ్ళకు అంటుకుంటుంది. కాలువ వంటి ఇంకా పెద్ద ప్రవాహము ద్వారా నడుచుట వలన ఒడ్డున ఉన్న బురద నీ కాళ్ళకు అంటుకొని మురికితో నీవు బయటకు వస్తావు. పశ్చాత్తాపపడకుండా పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థించవద్దు. భాషలతో మాట్లాడుటయే పరిశుద్ధాత్మ నింపుదల అనుకుంటారు. అయితే మోసపోకుడి. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు నీవు విరిగిపోయి పాపముల నిమిత్తము పశ్చాత్తాపపడదువు. తద్వారా క్రీస్తునందలి నీతి నీకు కలుగును. నీ స్వభావమును లోతుగా పరీక్షించుకొని అంతరంగ లోతులలో అసత్యమును సాతాను పెట్టినట్లు నీవు గుర్తించగలవు. భక్తిపరుడవు అని అనిపించుకున్నప్పుడు దేవుని మహిమార్థము ఇచ్చిన డబ్బును నీ సొంత ఖర్చులకు వాడుకొనకూడదు. అది నీ పిల్లలను పాడు చేస్తుంది. నీవు సిలువను అంగీకరించినప్పుడు నీవు జీర్ణించుకునేటట్లు అది దేవుని వాక్యమును విడదీసి నీ నోటికి అందిస్తుంది. దేవుడు నిన్ను పోషిస్తాడు. దేవుడు పరిశుద్ధాత్మను నీకు ఇచ్చెను. తద్వారా లోతైన పాపపు తప్పుదల క్రిందకు నీవు వస్తావు. నీవు ఎంత లోతుగా పశ్చాత్తాపపడదువో అంత శక్తిగలవాడివిగా దేవుని చేతిలో నీవు ఉంటావు. క్రీస్తు జీవము నీలోనికి ప్రవహిస్తుంది. స్వనీతిపరులు భక్తి మాటలు వల్లిస్తూ వచ్చినప్పుడు వారిని ప్రేమించి వారికి సత్యమును బోధించాలి. దేవుని బిడ్డలు అరణ్య మార్గమున దప్పిక గొనలేదని, ఎర్ర సముద్రములో మునిగిపోలేదని, సర్పములచే చంపబడలేదని వారికి బోధించాలి. సారా ఒకసారి అబ్రహామును ప్రక్కదారి పట్టించినది. అయితే తరువాత తప్పు తెలుసుకొని అబ్రహాము వెంబడించిన దేవుని వెంబడించినది. ఒకరోజు శారా మాట వినమని దేవుడు అబ్రహాముతో చెప్పాడు. అలాగున అబ్రహామును వెంబడించిన శారా ఇప్పుడు అబ్రహాము ముందర నడవగలుగుచున్నది. ఎన్ దానియేలు గారు.